దర్బార్ని పూర్తిగా మూసేసుకున్నారు అధ్యక్ష. నిధులు లేక కూరవిల్లుతున్నాయి. మరి ఎన్ని గ్రామాలు పట్టణాలు ఎన్నికైనా పాలక వర్గాలు లేక నిధులు లేక మొత్తం కూరవిల్లుతున్నాయన్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. సంక్షేమం లేక పేదలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ లేదు, ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. మరి ఇటీవల సాక్షాత్తు సెక్రటేరియట్ సాక్షిగా 100 మంది పైగా కాంట్రాక్టర్లు వచ్చేసి అక్కడ ధర్నా చేసే పరిస్థితి వచ్చిందంటే గతంలో ఎన్నడూ చూడనటువంటి పరిస్థితి. ఈ రోజు కాంట్రాక్టర్లు సైతం సెక్రటేరియట్కు పోయేసి 20% అని చెప్పి నినాదాలు ఇచ్చేటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండదంటే ఏ పరిస్థితికి పాలన సాగుతూ ఉన్నదో ఒక్కసారి నేను గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇప్పటి వరకు 25 లోపల చెల్లించకుంటే అసెంబ్లీని ముట్టడి చేస్తామని చెప్పి కాంట్రాక్టర్లు చిన్న కాంట్రాక్టర్ కూడా హెచ్చరించే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. తెలంగాణ నమూనా అంటే దేంట్లో నమూనానో అర్థం కావడం లేదు అధ్యక్ష. హామీల ఎగవేతల నమూనానా, లేకుంటే మరి కబ్జాలలో, మరి లేకుంటే హైడ్రా పేరు మీద కూల్చివేతల్లో మీరు నమూనానా, దేంట్లో నమూనానో తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. బడ్జెట్ ప్రసంగంలో 5వ పేర అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనేటువంటి 3 అంశాలతో తెలంగాణ నమూనా అని చెప్పి ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు కదా. సంక్షేమం అంటే ఇచ్చిన హామీల ఎగవేత, అభివృద్ధి అంటే లంక బిందెల విజన్, ఇక సుపరిపాలన అంటే 20% కమిషన్ తప్ప ఇంకోటి కనబడతలేదు అధ్యక్ష. కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేనటువంటి ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఫ్యూచర్ సిటీ మూసి బుస్తాబు లాంటి రద్దన ఫార్మసీ ఉన్న చోట మరో ఫార్మసీ క్లస్టర్ని రూపొందించి మరి ఈ రకంగా అసలు అభివృద్ధి కంటే పాలకులు కేవలం మేనిఫెస్టోలో లేనటువంటి అంశాలను లేవనెత్తి లంక బిందెల కోసం మరి వెతుకులాడుతున్నట్టుగానే ఉన్నది తప్ప ఇది ఎక్కడ కూడా మీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీల అంశంలో ఎక్కడ కూడా మీ మోడల్ కనబడతలేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, భూసేకరణ పేరు మీద పేద రైతుల్ని మరి గిరిజన రైతుల్ని భయభ్రాంతులు చేసి వారి భూముల్ని కబ్జా చేయడానికి ఉన్నటువంటి శ్రద్ధ ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీల మీద లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు బడ్జెట్ ప్రసంగం 6వ పారాగ్రాఫ్లో తెలంగాణ రైజింగ్ 2050 అనే ప్రణాళికతో ఆర్థిక వ్యవస్థను ముందుకు పోతుందని చెప్పుకున్నారు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, బీఆర్ఎస్ పాలనలు ఇట్లనే బంగారు తెలంగాణను ఊరించారు. అది నినాదం బొట్టి డొల్లాని బంగారు అంతా కూడా కేసీఆర్ కుటుంబానికి చేరిందని ప్రజలు గమనించి ఆ ప్రభుత్వాన్ని ఓడగొడితే ఈ ప్రభుత్వం వచ్చేసి ఈరోజు రైజింగ్ అంటా ఉన్నారు అధ్యక్ష. రైజింగ్ కేవలం ఆ 4 మంత్రులకే రైజింగ్ ఉన్నది, కేవలం క్యాబినెట్లు ఉన్న వారికి రైజింగ్ కనబడతా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అంతా కూడా ఇది ఫాలింగ్ లాగా కనబడతా ఉంది అధ్యక్ష. ఇది ఎక్కడ కూడా అభివృద్ధి అనేది నోచుకోలేని, రైజింగ్ అనేది కనబడని, కేవలం వారి క్యాబినెట్లోనే రైజింగ్ కనబడతా ఉంది తప్ప పేద ప్రజానికానికి కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, 15 నెలల్లో 1,63,000 కోట్ల అప్పు చేసి ఏ రకంగా రైజింగ్ అని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారో అది తెలియజేసేటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఏ రకంగా మంగళవారం వస్తే ఎక్కడ ఆర్బీఐ ద్వారా బాండ్ల రూపంలో ప్రభుత్వం 5,000 కోట్లు అప్పు చేయాలన్న ఆలోచన తప్ప వీళ్ళు కేవలం ఎప్పుడు మంగళవారం వస్తుందని మంగళవారం కోసం వేచి చూడేసేటువంటి ప్రభుత్వం ఏ రకంగా రైజింగ్ అవుతుందో ఒక్కసారి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు కాంగ్రెస్ సర్కార్ రోజుకి 1,715 కోట్ల అప్పు చేస్తుంది అధ్యక్ష. తలసరి అప్పు 2,27 లక్షల రూపాయలు అధ్యక్ష. మీడియా కథనాలు బట్టి ప్రస్తుత తెలంగాణ అప్పు 8,06,00,000 కోట్లు పైగా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేటికి 470 రోజులు అంటే రోజుకి 1,715 కోట్ల అప్పు చేసింది ఈ సర్కార్. గంటకు 71 కోట్ల పైగా, నిమిషానికి ₹1,00,00,000 పైగా అప్పు చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కాంగ్రెస్ సర్కార్ తాజాగా నిర్వహించిన కులగణన సర్వేలో రాష్ట్ర జనాభా 3,54,00,000 తేలింది. రాష్ట్రంలో ఉన్న అప్పు 8,06,00,000 అంటే మరి ఒక్కొక్క మనిషికి 2,27,000 రూపాయల మరి అప్పుగా కనబడతా ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇది తెలంగాణ ఏ రకంగా రైజింగ్ అవుతుందో మరి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. యూపీ హయాంలో కన్నా ఎన్డీఏ హయాంలో ఆర్థిక సంఘం నిధులు పెరిగినాయన్న సంగతి కూడా మరి ఒకసారి వారు చెప్పుంటే బాగుండేది అధ్యక్ష. ఎందుకంటే బడ్జెట్ ప్రసంగం పేర 21 నుంచి 23 వరకు కేంద్ర పన్నుల పంపిణీ విధానం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కొన్ని సూచనలు చేసింది. మరి యూపీ హయాంలో రాష్ట్రాలకు కేంద్ర పన్నులు 32% మాత్రమే ఉండేది అధ్యక్ష. అప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో మరి అప్పటి ముఖ్యమంత్రులు 2%, 3% పెంచమని అడిగితే కూడా ఎన్నడూ పెంచినటువంటి యూపీఏ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మరి 10% పెంచి 42%కి మరి చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అది 2021 నుంచి 26 వరకు మరి 41%గా
మరి అది మరి 16 ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు మరి చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. దాదాపు 9-10% మరి ఈ ఫండ్ను పెంచిన తర్వాత కూడా డివోషనల్ ఫండ్స్ ఇచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మరి కేంద్ర ప్రభుత్వాన్ని దేశించడం ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు తెలంగాణ జిఎస్డిపిని పెంచి చూపించే ప్రయత్నం కేవలం 71,000 కోట్ల అప్పులు తీసుకురావడానికి మాత్రమే కనబడతా ఉంది తప్ప నిజంగా ఎక్కడ కూడా ఆ పెరుగుదల కంటికి కనబడతలేదు అధ్యక్ష. ఈరోజు మీరు ఒక్కసారి చూసినట్లయితే మొన్న చెప్పినట్టుగా మేము సాధించామని చెప్పుకున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి ఇవ్వమని. గత ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వం అడిగితే ఇవ్వని భూములు కూడా మరి మీరు అడిగితే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన సంగతి మీరు దాన్ని కూడా అప్రిషియేట్ చేస్తే బాగుండేదని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష. మరి ఈరోజు రక్షణ శాఖ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించి గత 10 ఏళ్ల కాలంలో 10 లక్షల కోట్ల మేరకు తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయించిన సంగతి కూడా మీరు అప్రిషియేట్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. కాంగ్రెస్ అభయహస్తం ఇప్పుడు శూన్యాస్తంగా, కపటాస్తంగా, కుటిలాస్తంగా, భస్మాసుర హస్తంగా మారిందని బడ్జెట్లో ప్రసంగంలో 24 నుంచి 30 వరకు అభయహస్తం పేరుతో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టుగా గొప్పలు చెప్పారు కదా అధ్యక్ష. మరి 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తారని 15 నెలల క్రితం 2023 డిసెంబర్ 17న సభకు ఇచ్చినటువంటి మాటను మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు తప్పుతున్నారో మరి సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అభయహస్తం పేరుతో 6 గ్యారెంటీల కార్డును ప్రధాన హామీగా ఇచ్చింది కదా అధ్యక్ష. అలాంటి హామీలకే నిధులు కేటాయించకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదే సభలో 23 డిసెంబర్ 17న అభయహస్తం గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తానని చెప్పి 15 నెలలు దాటినా ఇప్పటి వరకు ఆ ఊసే లేకపోవడం బాధాకరంగా ఉంది అధ్యక్ష. కాంగ్రెస్ గెలిపించినటువంటి 6 గ్యారెంటీలను విస్మరించడం ఇది మోసం కాదా అధ్యక్ష అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే కాంగ్రెస్ ను నమ్మి ఓటేస్తే ఈరోజు నమ్మి నానబోస్తే బుచ్చి బూరలైనట్టుగా ఈ సామెత గుర్తుకొస్తా ఉంది అధ్యక్ష. అధికారిని కట్టబెట్టిన హామీలు తుంగలో తొక్కడమే మార్పు అంటే ఇదే నా అధ్యక్ష. మీరు మార్పు అంటే ప్రజలు మార్పు వస్తుందని చెప్పేసి ఈరోజు ఓటేసి గెలిపిస్తే ఈరోజు పూర్తిగా ప్రజల్ని విస్మరించి కేవలం మరి అప్పుల పాలు చేయడానికి మాత్రమే పనిచేస్తున్నట్టుగా ఉన్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి మార్పు సాకారం చేస్తామని అధికారంకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజల్ని అసంతృప్తి పాలు చేయడం ఇదేనా మార్పు అంటే అని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అభయహస్తానికి చట్టబద్ధత కల్పించలే. మరి బిల్లును ఎప్పుడు సభలో పెడతారో మరి తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాంగ్రెస్ ను ఆదుకున్న మహాలక్ష్మి బడ్జెట్ లో మొండి చేయని అధ్యక్ష. కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయహస్తం హామీలలో 6 గ్యారెంటీలు మొదటిది మహాలక్ష్మి పథకం అధ్యక్ష. ఇందులోని మొదటి హామీ మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని మరి వరుసగా 2 బడ్జెట్లో కూడా ఈ స్కీమ్ కి ₹1 కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. అలాంటి మహిళలకు అభయహస్తం ఇవ్వాలని కాంగ్రెస్ ఇప్పుడు మోసం చేస్తూ మళ్లీ మొండి చేయడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. రైతు భరోసాకు పథకానికి 18,000 కోట్లు, రైతు భరోసా గ్యారెంటీలు 3 హామీలకు ఈ నిధులు ఎట్లా సరిపోతాయో తెలియాలి అధ్యక్ష. ఎందుకంటే ఒకవైపు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష, మరోవైపు రైతు కూలీలకు అదే మాదిరిగా కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పినటువంటి హామీలు నెరవేర్చాలంటే దాదాపు 49,500 కోట్ల రూపాయలు అవసరం, 42,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుంది అధ్యక్ష.